మేమెంత తెగించి ప్రాణాలకు తెగించి మేము బయటపెడుతున్న వాస్తవాలు ప్రజలందరికీ చేరాలనేదే మా ఈ పోరాటం యొక్క లక్ష్యం. కాబట్టి మీరు వీడియో ఆన్ చేసిన వెంటనే దీన్ని ఒక లైక్, కామెంట్, షేర్ ఇది మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మనం చెప్పే వాస్తవాలు ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ 3 స్టెప్పులు లైక్, కామెంట్, షేర్ అనేది మీరు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. ఏం ఆలోచించకుండా ముందు ఆ 3 చేసేయండి. ఇప్పుడు జగన్ అత్తమాట వచ్చి మీ బిడ్డని అంటున్నాడు. ఇప్పుడు ఏడ్రయ్య అత్తమాట బిడ్డ అనేసి సావదొప్పుతాడు ఏడ్రా బాబు అనుకుంటున్నారు చాలామంది. అతను బిడ్డ అని ఎందుకు అంటున్నాడు తెలుసండి? మన బిడ్డ అని అనిపించుకున్న వెంటనే మన ఆస్తికి వారసుడు అయిపోతున్నాడు. మన ఆస్తిని ఎలా పడితే అలా వాడుకుంటున్నాడు శుభ్రంగా. ఎలా వాడుతున్నాడు రండి చూపిస్తాను మీకు. జగన్ రెడ్డి 67 కంపెనీలు పెట్టాడండి. 67 కంపెనీలు. ఎవడైనా ఒక కంపెనీ పెట్టాలంటే ముందు దానికి పెట్టుబడి పెట్టాలి కదా. పెట్టుబడి పెట్టాలి, దానికి కావాల్సిన బిల్డింగ్లు కట్టాలి, కావాల్సిన రా మెటీరియల్ తెచ్చుకోవాలి. ఇదంతా చేయాలంటే ఖచ్చితంగా మనం డబ్బులు ఎక్కడైనా అప్పన్న తెచ్చుకోవాలి, లేదా మన దగ్గర అంతకుముందు సంపాదించుకున్న బ్యాంక్ బ్యాలెన్స్ అన్న వాడాలి, లేదా ఏ ఇల్లు, స్థలమో, పొలమో ఏదో అమ్మాలి. అమ్మి ఆ డబ్బు తెచ్చి కంపెనీ పెట్టాలి. కానీ జగన్ రెడ్డి 67 కంపెనీలు పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా మీకు? మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన భూములు. ఆ భూముల్ని ఇక్కడికి ఇండస్ట్రీలు రప్పించో, లేకపోతే ఆ భూముల నుంచి ఏదైనా రెవెన్యూ సృష్టించి, ఆదాయం సృష్టించి ఆ డబ్బుని పేద ప్రజలకు ఖర్చు పెట్టాలి. అలాంటి భూముల్ని జగన్ రెడ్డి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకే తీసుకో, ఈ 200 ఎకరాలు నువ్వు తీసుకో, ఆ 300 ఎకరాలు నువ్వు తీసుకొని దారాదత్తం ఫ్రీగా అత్త సొమ్ము అల్లుడు దానం అంటారు చూసారా, అలా మొత్తం దానం చేశాడు వీళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఈ భూములు ఇచ్చి దానికి ప్రతిఫలంగా డబ్బులు తెచ్చి కంపెనీలు పెట్టుకున్నాడు. అంటే పెట్టుబడి ఎవరు పెట్టినట్టు? మనం పెట్టాం. మన ప్రజల సొమ్ము, మన భావితరాలు, మన పిల్లలు తినాల్సిన సొమ్ము జగన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడి రూపంలో వెళ్ళిపోయింది. రెండో పాయింట్, తన పార్టీ కోసం పనిచేసుకోవడానికి మన పిల్లల్ని అపాయింట్ చేసుకున్నాడు 5,000 రూపాయలు జీతం ఇస్తూ. ఇప్పుడు అతని పార్టీ గురించి పని చేసుకోవడానికి వాలంటీర్లు పెట్టుకుంటే, అతని పార్టీలో ఒకవేళ పార్టీ ఆఫీస్ ఉందండి, పార్టీ ఆఫీస్ ఎంప్లాయీస్ని పెట్టుకుంటే జీతం ఎవరిస్తారు? వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవ్వాలి. ఆ పార్టీ ఫండ్ నుంచి ఇవ్వాలి, లేదా జగన్ రెడ్డి జేబులోంచి ఇవ్వాలి డబ్బు. కానీ జగన్ ఎక్కడి నుంచి ఇస్తున్నాడు డబ్బులు? మన ఆదాయం, ఆంధ్రప్రదేశ్ ఆదాయం నుంచి ఇస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ యొక్క మనం కట్టిన పన్నుల నుంచి ఇస్తున్నాడు. కేవలం వాలంటీర్లకి, సచివాలయ స్టాఫ్కి 25,000 కోట్ల రూపాయలు అయింది 5 సంవత్సరాలు. ఏం చేశారయ్యా వాళ్ళు? ఏ పనులు చేయించుకున్నాడంటే పార్టీ పనులు చేయించుకున్నాడు. అతను పార్టీకి జనాలను తరలించడం, అతను ఏదైతే 30 రూపాయల పథకాలు ఇస్తున్నాడో ఆ 30 రూపాయల పథకాల కోసం వాళ్ళందరికీ గొప్పగా చెప్పటం, కేవలం పార్టీ ప్రమోషన్ కోసం మన సొమ్ముని, ప్రజల సొమ్ముని 25,000 కోట్లు ఖర్చు పెట్టాడు. అదే పార్టీ కోసం కొంతమంది పకోడీ సలహాదారులు పెట్టుకున్నాడు. సలహాదారులకి నెలకు 60 కోట్లు అనుకుంటాండి. 60 కోట్లు ఊరికే పట్టుకెళ్ళి ఇస్తున్నాడు. ఆ సలహాదారులు ఎవరికి? జగన్ రెడ్డికి. మరి జీతం ఎవరు ఇవ్వాలి? జగన్ రెడ్డి ఇవ్వాలి. కానీ ఎవరిది ఇస్తున్నాడు? మన డబ్బులు ఇస్తున్నాడు రా బాబు. ఆంధ్రప్రదేశ్ సొమ్ము ఎలా పడితే అలా వాడుకుంటున్నాడు. అయినా కూడా 30 రూపాయలు మాకు కూడా వస్తుంది 30 రూపాయలు అనుకున్నారు. దానికి కూడా ఉంది. ఆ స్టోరీ కూడా చెప్తాను. వీళ్ళ అమ్మాయిలు ఇద్దరు ఎక్కడో లండన్లో ఎక్కడో చదువుతున్నారు. వాళ్ళని చూడడానికి వెళ్ళి రావడానికి అన్న ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు. ఆ ఫ్లైట్కి రాను పోను అక్కడేమో స్టాండ్ బై ఉండటానికి, అక్కడ పార్కింగ్ ఛార్జీలు, ఆ ఫ్లైట్ రెంటో, దానికి అయిన డీజిల్ 10 రోజులకి 26 కోట్లు అయింది. 26 కోట్లు. ఎవరి డబ్బులు అంటే మన ఇంటి ముందు రోడ్డు వేయాల్సిన డబ్బులు అయ్యి, లేకపోతే మన పిల్లల స్కూల్కి సంబంధించి ఒక 2 3 10 మందిలో టీచర్లు అపాయింట్ చేయాల్సిన డబ్బులు అయ్యి 26 కోట్లు. లండన్ ఎలా వెళ్ళాలి రావటానికి? ఇవన్నీ సొంత ఖర్చులే. జగన్ రెడ్డి రాష్ట్రం కోసమో, మన కోసమో, రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిన డబ్బులు కాదు ఇవి. అతని సొంతానికి మనం కట్టిన పన్నుల్ని ఇంత విచ్చలవిడిగా వాడుకున్న ఏకైక ముఖ్యమంత్రి చరిత్రలో జగన్ రెడ్డి ఒకడే. ఇక్కడున్న లెక్కర తెచ్చి అమ్మేసుకుంటున్నాడు. ఎవడు నమ్మినా నమ్మకపోయినా ప్రతి ఇంట్లోనూ ఒకటి చచ్చిపోయాడు లెక్కర తాగి. జగన్ రెడ్డి ఇచ్చిన కల్తీ మద్యం తాగి మనం ఒకవేళ హాస్పిటల్కి వెళ్తే లివర్లు చెడిపోయి, కడుపు ఇంతంత, పొట్టలు ఇంతంత ఉబ్బిపోయి నరక యాతన అనుభవించేస్తున్నారు. ఆ జనరల్ వార్డులోకి వెళ్ళి చూడండి. మన ఇంట్లో ఇంకా ఎవరికి జరగలేదు కదా, ఈడు ఇంకా తాగుతున్నాడు, తోలుతున్నాడు అంతే తప్ప ఈడు ఇంకా ఎక్కడ మన కళ్ళ ముందు ఉన్నాడు అనుకున్నారేమో. తప్పని ఎక్కేస్తాడు మంచం ఏదో రోజు ఆడు కూడా. అలాంటి కల్తీ లెక్కర అమ్మేసి మనకి ఫ్రీగా వచ్చే ఇసుకని ఇష్టానుసారం తవ్వుకుని అమ్మేసుకుని
రోజుకు 3,000 కోట్లు వెనకేసుకుంటున్నాడట. 3,000 కోట్లు తక్కువలో అయితే. ఎవరి డబ్బది? అతని కంపెనీలో తయారైన భారతీయ సిమెంట్స్ కానీ, లేకపోతే అవి అయితే మార్బుల్స్ కానీ, అతని కంపెనీలో తయారయ్యే ప్రతి ప్రోడక్ట్ నాడు నేడని చెప్పి మన స్కూళ్ళకి ఇస్తున్నాను అన్నట్టు కంపెనీలో ఉన్న వస్తువులు అమ్ముకుంటున్నాడు. ఎవరికి అమ్ముకుంటున్నాడు? మనకే అమ్ముతున్నాడు. మళ్ళీ మన డబ్బులతో పెట్టిన కంపెనీయే, మన డబ్బులతో నడుతున్న కంపెనీయే, మళ్ళీ అదే మనకు అమ్మి మళ్ళీ మన డబ్బులే తీసుకుంటాడు. కోట్ల రూపాయలు. నాడు నేడుకి 10,000 కోట్లు. 10,000 కోట్లు రా బాబు. ఇప్పుడుకొచ్చి చరిత్రలో ఏ ముఖ్యమంత్రి దోచుకోలేదు ఇలాగ, ఒక్క జగన్ రెడ్డి గారు తప్ప. మొన్న ఫ్యామిలీకి కూడా సెక్యూరిటీ పెట్టుకున్నాడట. ఇప్పుడు రఘురామరాజు గారు ఉన్నారండి, ఆయనకి వై కేటగిరీ సెక్యూరిటీ ఉంది. ఆ సెక్యూరిటీకి అయ్యే ఖర్చులన్నీ ఆయనే భరిస్తాడు. మన ఇంటి దగ్గర ఏమన్నా ఒకవేళ సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకున్నాం అనుకో, ఆయనకి 5,000 10,000 జీతం మనమే ఇస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న సెక్యూరిటీకి 300 కోట్లట. ఇక్కడున్న ఆయన ఫ్యామిలీకి, ఫారిన్లో ఉన్న వాళ్ళ కూతుర్లకి. ఆ డబ్బులు ఎవరి? మన డబ్బులే. నేను సూటుగా అడుగుదాం అనుకున్నాను, జగన్ రెడ్డి గారు వాడుతున్న బనీను కట్రాయర్ కన్నా ఆయన డబ్బులు ఎట్టు కొనుక్కుంటాడా, లేదా అవి కూడా ప్రజల సొమ్మేనా? మాట వరుస అడుగుతున్నానండి. ఎందుకంటే ఇన్ని ఆటలకి ప్రజల డబ్బులు వాడుకుంటాను జగన్ రెడ్డి. ఆ బనీను కట్రాయర్ మాత్రం అతని డబ్బులతో ఎందుకు కొనుక్కుంటాడు? అది కూడా ప్రజల డబ్బుతో కొంటాడేమో అనుకున్నాను నేను. ఒకసారి ఆలోచించండి, ఆలోచించేయండి. ఏదైనా పని చేస్తేనే ఆడి మీద ఏడి మీద కోపంతో చేయకండి. ఆడి మీద కోపం ఉందాడు, ఆ పార్టీలో ఉన్నాడు కానీ నేను ఈ పార్టీలో ఉంటాను ఉంటే అవడపోతుంది, రాష్ట్రం సంకనానికి పోతుంది.